హలో అండి. పెద్దలు చెప్పింది ఎప్పుడైనా సరే మన మంచిగానే ఎప్పుడు అర్థం చేసుకోవాలి. నాకు ఒక ఈ విషయం జరిగింది కాబట్టి చెప్తున్నాను. నాకు ఈ ఊరు కొత్త మా అత్తగారు వాళ్ళది. సో, నేను మా అత్తగారు వాళ్ళ మాట వినాలి కదా! బోడి పెత్తనం, ఆడ పెత్తనం అనేదో అంటారు సామెత. అలాగే కొత్త కోడళ్ళ పెత్తనాలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్కదాన్నే ఉన్నా, నా వయసుకు సంబంధించినోళ్ళు ఎవరు లేరు మా బజార్‌లో అని చెప్పేసి చిన్నపిల్లలతో కొంచెం ఆడుకునే అలవాట్లు ఎక్కువ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సో, ఇంక అందుకని చిన్న పిల్ల బ్యాచ్ మొత్తాన్ని పోగేసుకొని ఎప్పుడు నా చుట్టూ ఉంచుకుంటాననమాట. ఆళ్ళకు ట్యూషన్స్ అని అవని చెప్పి ఇంట్లో ఏమన్నా స్నాక్స్ ఉంటే గట్టా ఇచ్చి చక్కగా నేనెప్పుడు అలా అలవాటు చేసేసుకున్నాను. ఇంక ఆళ్ళు కూడా పాపం నన్నయితే విడిచిపెట్టి ఉండరు. అలా ఉండి ఉండి ఏమైందంటే బంగారు బాతు కథలాగా రోజుకో గుడ్డు పెట్టే బాతు ఒకేసారి ఎన్ని పెట్టిద్ది అన్నట్టు ఈళ్ళేం చేశారు, రోజు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్స్ ఇచ్చేసి అక్కడ ట్యూషన్ చెప్తుంటే రోజు రోజు ఎందుకు ఒకేసారి తీసుకుందాం అన్నట్టు ఇంట్లోకి రానిస్తే మొత్తం డబ్బులన్నీ దొబ్బేశారండి. అస్సలు ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారా? మా మామయ్య గారు ఫస్ట్ ఏమో 5గురు పిల్లలు అనుకున్నా. తర్వాత ఒక పిల్లని అర్థమైపోయింది. సర్లే చిన్న పిల్లలు కదా తెలిసి తెలియక చేస్తారులే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని మనం ఏం అనలేం కదా! మనమే ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఆ మనీ నేనేం బయట పెట్టలా. మా హస్బెండ్ ఆ పర్స్‌లోనే ఉన్నాయన్నమాట. ఆ పర్స్ తీసేశారు. సో, ఇంకా అది ఎప్పుడైనా సరే ఎవరినైనా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలని చెప్పేసి నాకు బాగా ప్రూవ్ అయింది. అసలు మరీ దారుణం ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక 600 పోయినప్పుడు నేను జాగ్రత్త పడి ఉండాలి. 600 పోయాక కూడా ఇంట్లోకి రానిచ్చాను చూడు, అది నా తప్పనమాట. ఇక్కడే అందుకే అని చెప్పాను. ఎవరు ఎలాగుంటారో మనకు తెలీదు కదా! కొత్తగా వచ్చిన వాళ్ళకి ఊరోళ్ళకైతే తెలిసిద్ది. వాళ్ళ మాట వినడం జాగ్రత్త.